ఇందులో ముఖ్యంగా ఒకటి పోలీస్ మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయటం, పోలీస్ని అసాల్ట్ చేయటము, అలాగే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయటం జరిగింది. అట్లాగే తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బంది సామాన్య ప్రజలకు కలగడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ గార్లాండ్స్ చేయటం అనేటువంటిది దాన్ని పెట్టి చాలామందిని ఆపడము, ఎటువంటి డీజేలకు కూడా పర్మిషన్ లేదు వాటిని కూడా పెట్టడము, అన్నెసరీగా 2 వీలర్ బైక్స్ని తీసుకొచ్చి ట్రాఫిక్ నియంత్రణ ఉల్లంఘిస్తూ వితౌట్ ఎనీ సైలెన్సర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయడం జరిగింది. అట్లాగే కొంతమంది ప్రజాప్రతినిధులు అటు ఇటు కూడా వాళ్ళు జనాన్ని వేసుకుని తిరగడము అది చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ సమయం కూడా లేట్ అవ్వటము, ప్రజలకి దూర ప్రాంతాలకు వెళ్తున్న వాళ్ళకి కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ కొంత ఇబ్బంది కలగడము జరిగింది. ఏవేవైతే వైలేషన్స్ చేస్తున్నారో పూర్తి వైలేషన్స్ అన్నీ కనబడుతున్నాయి దాంట్లో. ఆ వైలేషన్స్ అన్నిటినీ కూడా గమనించి వాటి మీద న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకుని చట్టపరంగా ఏమైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలను వారందరి మీద తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇతర ఎవరైనా కూడా మాకు ఏమైనా పర్మిషన్స్ అప్లై చేసేటప్పుడు కానీ వాటికి కానీ ఏదైతే మేము అడుగుతున్నామో అవి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ప్రొటెక్టీ మరియు లా అండ్ ఆర్డర్ కన్సర్న్స్, ఎటువంటి ఆస్తి నష్టం కానీ జన నష్టం కానీ జరగకూడదని పోలీసు వారు అడగడం జరుగుతుంది. అవి అంతే తప్పించి అటు ఎటువంటి ఆంక్షలు మాత్రం కాదు, పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో ఆ కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో పోలీసులు అడగడం జరుగుతుంది. వాటిని ఫిలప్ చేసి పోలీసులు ఏవైతే సెక్యూరిటీ అడ్వైజరీస్ ఇస్తారో వాటిని ప్రాపర్గా అమలు చేస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు ఏదైతే వైలేషన్స్ జరిగిందో ఆ విధంగా కాకుండా మంచిగా జరిగే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్న రెంటపాళ్ల గ్రామంలో కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గారి విగ్రహ ఆవిష్కరణకు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ గారు అటెండ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మాకు గజ్జల సుధీర్ భార్గవరెడ్డి గారు సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిటిషన్ మాకు సబ్మిట్ చేయడం జరిగింది. ఏదైతే రిక్వెస్ట్ మాకు ఇచ్చున్నారో దానికి సంబంధించి మేము కొంత సమాచారం అడగడం జరిగింది. ఆ సమాచారాన్ని మాకు ఇవ్వకపోవడం వలన అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కన్సర్న్స్ దృష్ట్యా అండ్ సేఫ్టీ ఆఫ్ ది ప్రొటెక్టీ ఆలోచించి మేము కాన్వాయ్ ఏదైతే సెక్యూరిటీ కాన్వాయ్ ఉందో సెక్యూరిటీ కాన్వాయ్ అది కాకుండా ఎక్స్ట్రా 3 వెహికల్స్ మరియు ఒక 100 మెంబర్స్కి అక్కడ ఆ విగ్రహావిష్కరణ చేసుకోవడానికి గాను పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఎటువంటి ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన కానీ లేదా ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకూడదని చెప్పడం జరిగింది. ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అయితే దానికి విరుద్ధంగా దీనికి సంబంధించి మేము కొంతమందికి ఎవరెవరైతే ఈ మొబిలైజేషన్ అది చేస్తున్నారో వాళ్ళకి నోటీసులు కూడా మేము సర్వ్ చేయడం జరిగింది. మీరు ఎక్కువగా ఈ మొబిలైజేషన్ చేస్తే ఈ ప్రోగ్రామ్ అన్నెసరీగా ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తుందని కూడా చెప్పడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు చేయటం వల్ల ఈరోజు మార్నింగ్ 9 o'clock నుంచి స్కెడ్యూల్ ఇచ్చున్నారు. కానీ మా దగ్గర 12 o'clock ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళాల్సి ఉంది. కానీ 13:35 అవర్స్కి మా లిమిట్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. మరలా సుమారు ఒక 5 గంటల సమయం 5 నుంచి 6 గంటల సమయం మా దగ్గర అది ప్రోగ్రామ్ జరిగింది. ఇందులో ముఖ్యంగా ఒకటి పోలీస్ మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయటము, పోలీస్ని అసాల్ట్ చేయటము, అలాగే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయటం జరిగింది. అట్లాగే తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బంది సామాన్య ప్రజలకు కలగడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ గార్లాండ్స్ చేయటం అనేటువంటిది దాన్ని పెట్టి చాలామందిని ఆపడము, ఎటువంటి డీజేలకు కూడా పర్మిషన్ లేదు వాటిని కూడా పెట్టడము, అన్నెసరీగా 2 వీలర్ బైక్స్ని తీసుకొచ్చి ట్రాఫిక్ నియంత్రణ ఉల్లంఘిస్తూ
వితౌట్ ఎనీ సైలెన్సర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయడం జరిగింది. అట్లాగే కొంతమంది ప్రజాప్రతినిధులు అటు ఇటు కూడా వాళ్ళు జనాన్ని వేసుకుని తిరగడము అది చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ సమయం కూడా లేట్ అవ్వటము, ప్రజలకి దూర ప్రాంతాలకు వెళ్తున్న వాళ్ళకి కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ కొంత ఇబ్బంది కలగడము జరిగింది. ఏవేవైతే వైలేషన్స్ చేస్తున్నారో పూర్తి వైలేషన్స్ అన్నిటి కనబడుతున్నాయి. దాంట్లో ఆ వైలేషన్స్ అన్నిటినీ కూడా గమనించి వాటి మీద న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకుని చట్టపరంగా ఏమైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలను వారందరి మీద తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇతర ఎవరైనా కూడా మాకు ఏమైనా పర్మిషన్స్ అప్లై చేసేటప్పుడు కానీ వాటికి కానీ ఏదైతే మేము అడుగుతున్నామో అవి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ప్రొటెక్టీ మరియు లా అండ్ ఆర్డర్ కన్సర్న్స్, ఎటువంటి ఆస్తి నష్టం కానీ జన నష్టం కానీ జరగకూడదని పోలీసు వారు అడగడం జరుగుతుంది. అవి అంతే తప్పించి అటు ఎటువంటి ఆంక్షలు మాత్రం కాదు, పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో పోలీసులు అడగడం జరుగుతుంది. వాటిని ఫిలప్ చేసి పోలీసులు ఏవైతే సెక్యూరిటీ అడ్వైజరీస్ ఇస్తారో వాటిని ప్రాపర్గా అమలు చేస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు ఏదైతే వైలేషన్స్ జరిగిందో ఆ విధంగా కాకుండా మంచిగా జరిగే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. రెంటపాళ్ల గ్రామంలో కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గారి విగ్రహ ఆవిష్కరణకు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ గారు అటెండ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మాకు గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి గారు సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిటిషన్ మాకు సబ్మిట్ చేయడం జరిగింది. ఏదైతే రిక్వెస్ట్ మాకు ఇచ్చున్నారో దానికి సంబంధించి మేము కొంత సమాచారం అడగడం జరిగింది. ఆ సమాచారాన్ని మాకు ఇవ్వకపోవడం వలన అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కన్సర్న్స్ దృష్ట్యా అండ్ సేఫ్టీ ఆఫ్ ది ప్రొటెక్టీ ఆలోచించి మేము కాన్వాయ్ ఏదైతే సెక్యూరిటీ కాన్వాయ్ ఉందో సెక్యూరిటీ కాన్వాయ్ అది కాకుండా ఎక్స్ట్రా 3 వెహికల్స్ మరియు ఒక 100 మెంబర్స్కి అక్కడ ఆ విగ్రహావిష్కరణ చేసుకోవడానికి గాను పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఎటువంటి ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన కానీ లేదా ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకూడదని చెప్పడం జరిగింది. ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అయితే దానికి విరుద్ధంగా దీనికి సంబంధించి మేము కొంతమందికి ఎవరెవరైతే ఈ మొబిలైజేషన్ అది చేస్తున్నారో వాళ్ళకి నోటీసులు కూడా మేము సర్వ్ చేయడం జరిగింది. మీరు ఎక్కువగా ఈ మొబిలైజేషన్ చేస్తే ఈ ప్రోగ్రామ్ అన్నెసరీగా ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తుందని కూడా చెప్పడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు చేయటం వల్ల ఈరోజు మార్నింగ్ 9 o'clock నుంచి స్కెడ్యూల్ ఇచ్చున్నారు. కానీ మా దగ్గర 12 o'clock ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళాల్సి ఉంది. కానీ 13:35 అవర్స్కి మా లిమిట్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. మరలా సుమారు ఒక 5 గంటల సమయం 5 నుంచి 6 గంటల సమయం మా దగ్గర అది ప్రోగ్రామ్ జరిగింది.